రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థలు కేసీఆర్ వాడుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో అధికారంలోకి వచ్చిన తరువాత పక్కాగా సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తామని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇక ఎన్ఐఏ సోదాలు చేస్తేనే 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారని బండి సంజయ్ వివరించారు. ఉగ్రవాదులకు సెంటర్ ప్లేస్ అడ్డాగా తెలంగాణ మారిందని, రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారం పోతుందంటే కేసీఆర్ పిఎఫ్ఐ లాంటి సంస్థలు రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించి బీజేపీ బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేసే అవకాశం ఉందన్నారు. ఇక ఈ అంశాలు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని బండి సంజయ్ కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థలు కేసీఆర్ వాడుకుంటారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఎన్ఐఏ సోదాలు చేస్తేనే 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారని బండి సంజయ్ వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. రైట్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బండి సంజయ్ మరోసారి బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు చాలా మంది అంటే పాస్పోర్ట్ వీసాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అక్రమ వలసదారు, బంగ్లాదేశ్ తదితర పాకిస్తాన్ తదితర దేశాలకు చెందిన వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు, వాళ్ళ సంగతి తేలుస్తాం, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన గతంలో వ్యాఖ్యానించారు. అదే తరహాలో మరోసారి అంటే నిన్న జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మరోసారి ఇదే వ్యాఖ్యలు చేశారు. అంటే పిఎఫ్ఐ అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎంకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున ఆ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నది. అక్రమంగా దేశంలో అక్రమంగా తిష్ట వేసిన వారు అంటే ముఖ్యంగా హైదరాబాద్, పాత బస్తీ తదితర ప్రాంతాల్లో అక్రమంగా తిష్ట వేసిన వాళ్ళ విషయంలో కొంత సానుకూల ధోరణి వ్యవహరిస్తున్నది. వాళ్ళతోటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఏదైతే హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు జరిగినా, మత విద్వేషాలు ఎదురైనా, మత ఘర్షణలు చోటు చేసుకున్నా, వీటన్నింటికి అంటే బైన్సాతో పాటు పాత బస్తీ ఇట్లాంటి ప్రాంతాలలో కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తిష్ట వేశారు అక్రమంగా అని చెప్పేసి ఆయన ఆరోపించారు. అదే తరహాలో మరోసారి నిన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వీరందరినీ ఏరేస్తాం, అంటే మేము చేసేది దేశం కోసం, దేశ భద్రత కోసం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన అధికారాన్ని కాపాడుకోవడానికి వీళ్ళను వంతపడుతున్నది, వీళ్ళను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. అవసరమైతే ఎన్నికల్లో గెలిచేందుకు వీళ్ళను ఉపయోగించి మత ఘర్షణలు రెచ్చగొట్టి బీజేపీని బదనాం చేసి తన పబ్బం గడుపుకోవాలి, తన గెలుపును సాధించుకోవాలి అన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా రాజకీయంగా అంటే ఇప్పుడు ఎక్కడ దేశంలో ఏ ఘర్షణ జరిగినా, ఏ బాంబు పేలులు కానీ, ఎలాంటి దేశ విద్రోహకర శక్తులు దాడులకు పాల్పడ్డా వాటి మూలాలు హైదరాబాద్లోనే కనబడుతున్నాయి. గతంలోనూ మనం చాలాసార్లు చూసాము. ఆయన ఇదే విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు కూడా ఈ సందర్భంగా. అంటే హైదరాబాద్ కేంద్రంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సంఘ విద్రోహ శక్తులకు ఎంఐఎం పార్టీ ఊతమిస్తున్నది. ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటూ బండి సంజయ్ గతంలో ఆరోపించారు. మరోసారి ఇదే వ్యాఖ్యలను చేసి సంచలనం సృష్టించారు రాజశేఖర్. ఇంకోటి కృష్ణమూర్తి, అంటే ఇదే వ్యాఖ్యలు తీసుకుని గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిసారి మీరు అన్నట్టు ఎక్కడ ఏ చర్య జరిగినా కూడా ఖచ్చితంగా మూలాలు మన హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళటమను, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆధారాలు ఉంటున్నాయి. మనం చాలా జాగ్రత్త పడి ఇప్పటి నుంచి
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ నాయకులు కానీ. అంటే వాస్తవానికి మొన్న అతంలో బీహార్లో జరిగినటువంటి ఒక ట్రైన్ పేలుడు, అంటే ట్రైన్లో బోగీలో పేలుడు జరిగింది. అదేంటంటే బట్టల పార్సల్లో బాంబులు పెట్టి పంపించారు. అది బీహార్లో జరిగిన, అది మళ్ళీ దాని మూలాలు ఇక్కడ మన హైదరాబాద్లో మా మల్లేపల్లి ఏరియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఏజెంట్లు, ఐఎస్ఐ ఏజెంట్లు 3 పట్టుబడ్డారు. అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోహింగ్యాలు హైదరాబాద్లో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. పాత బస్తీలో అయితే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా కొంత, అంటే వాళ్ళతో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడగా వ్యవహరిస్తున్నది. ఇది మొదటి నుంచి చెప్తున్నది. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నది, ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నది. పిఎఫ్ఐ విషయంలో కూడా కేంద్రం గతంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని గుర్తించండి అని చెప్పింది. అయినప్పటికీ పట్టించుకోకపోతే చివరకు ఎన్ఐఏ దాడులు చేసి ఒక 11 మందిని పట్టుకున్నది. ఇదే విధంగా చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బైన్సాలో కూడా మత ఘర్షణ జరిగాయి. అక్కడ కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. విదేశీ అంటే అక్రమ వలసదారులు వచ్చి ఇక్కడ తిష్టవేసి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తిష్టవేసి బైన్సాలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఉన్నారా లేదా తర్వాత విషయం. ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణకు సిద్ధమై ఎంతమంది, ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు, ఎవరు వాళ్ళు ఏంటిది, వాళ్ళ పాస్పోర్ట్లు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి, వీసాలు ఉంటే ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో అసలు పట్టించుకోవట్లేదు. రోహింగ్యాలు అయితే ఇక్కడ పాత బస్తీలోని కొన్ని ఏరియాలలో వాళ్ళు చెరువులు, కుంటలు ఆక్రమించుకొని తిష్టవేసి కూర్చున్నారు. వాళ్ళలో కొంతమందికి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, మిగతా అన్ని కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అంటే రేషన్ కార్డులు, ఇట్లాంటి వీటి కూడా అందుతున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అంటే అంటే ఎక్కడో ఒక చోట వీటిని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు రాజకీయంగా కొంత వాళ్ళ పార్టీలకు కానీ, అధికారంలో ఉన్న పార్టీకి కానీ కొంత ఇబ్బంది కావచ్చు వీటిని ఏరివేయడానికి. కానీ తప్పదు, ఎప్పటికైనా చేయాల్సిన అవసరం ఉంది. అంటే మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిఏఏ ఈ చట్టాలకు కూడా హైదరాబాద్లో విపరీతంగా వాళ్ళే మొత్తం రెచ్చిపోయే ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జరగకుండా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్నే బండి సంజయ్ కానీ, బీజేపీ పార్టీ కానీ పదే చెప్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలి. సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తుల విషయంలో అసలు మనం ఏమాత్రం ఉపేక్షించకూడదు అనేది మా అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి బండి సంజయ్ అదే విషయం చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం చూసి అనుకుంటుంది, అధికారం కోసం అధికారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది కాబట్టి మేము దాన్ని ఆ విధంగా చేయము. ఏమనంటే మళ్ళీ మేమే రెచ్చగొట్టామని మాట్లాడుతున్నావు, మత విద్వేషాలు అంటున్నారు. వాళ్ళే రెచ్చగొడుతున్నారు, వాళ్ళే అల్లర్లు సృష్టిస్తారు, వాళ్ళే గొడవలు సృష్టిస్తారు, వాళ్ళే చేస్తున్నారు. దీని వెనుక మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉందని బండి సంజయ్ మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. మళ్ళంతా పక్క సర్జికల్ స్ట్రైక్ చేయొద్దానా? ఎవరి మీద చేస్తాను సర్జికల్ స్ట్రైక్? ఎవరి మీద చేస్తామన్నా? అరే హైదరాబాద్ ఇవ్వని అయ్యద్ జాగిర్ గారు, హైదరాబాద్ ఇవ్వని సత్రం గారు, ఈ హైదరాబాద్ లో పాస్పోర్ట్లు లేకుండా, ఈ హైదరాబాద్ లో వీసాలు లేకుండా ఎవరైతే వచ్చి షెల్టర్ ప్లేస్ గా మార్చుకొని ఇక్కడ విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేసి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుండో తప్పకుండా సంఘ విద్రోహ శక్తుల మీద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, చేసి తీద్దాం. మేము మతాన్ని కించపరచలేం, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడతలేం. ఏ దేశస్తుడైనా, ఎవరైనా కూడా ఈ భారతదేశంలో అధికారంటే ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు చెడగొట్టే ప్రయత్నం